శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర వైశాఖ శుద్ధ నవమి గురువారం. అష్టమి ఉదయం 7:19 వరకు ఉంది. తదుపరి నవమి. ఈరోజు మఖ నక్షత్రం. ఈరోజు మే 16, 2024 తేదీ గురువారం. ఈరోజు వజ్రం ఉదయం 6 గంటలకైతే 7:45 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:48 అయితే 10:40 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:50 అయితే 3:48 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మఖ నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మఖ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాడికి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాల్లో ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతోనేటువంటి ఆదాయం ఏర్పడతాయి. కార్యజయం పొందుతారు. ధనాకర్షణ పెరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం కలుగుతుంది. ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కార్యజయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఏమైనా విరోధాలు విభేదాలు ఉన్నా అవన్నీ సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వీరు చేసేటువంటి ప్రతి పనులని కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా జ్యోతిశాస్త్రరీత్యా కూడా గురు రాహుల కలయిక, గురుకేతువుల కలయిక వచ్చింది. దీన్ని గురుచండాలయంగా మనం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఈ గురుచండాల యోగం చాలా బలంగా ఉంది. అందువల్ల సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈ గురుచండాల యోగం నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడిని చిరుకరసంతో కానీ, లేదా ఆవు పాలతో కానీ, లేదా తేనెతో కానీ అభిషేకించినట్లయితే ఈ యోగం నుంచి బయటపడచ్చని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు యథాశక్తి ఈ ముందు చెప్పుకున్నటువంటి వర్గాల్లో ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా వీలైనంత సంశయనం పాటిస్తూ, అంటే ఓర్పుగా ఉంటూ శివారాధన చేయడం వల్ల రాబోయే ఇబ్బందులు మనం తప్పించుకోవచ్చని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 5, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే
ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా లేత నీలిరంగు వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసంపదలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయ కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.